వింతలు నూతన టెక్నాలజీలతో కూడిన ఏలియన్స్ మూవీకి సంబంధించిన 3వ సీక్వెల్ మరొకసారి ప్రపంచానికి కనువిందు చేసేందుకు సిద్ధమవుతోంది. అనేక కొత్త విషయాలు విశేషాలతో ఫైర్ అండ్ యాష్ థీమ్ తో అవతార్ సీక్వెల్ 3 చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకుంటున్నాయి. ఈ చిత్రం ఆనవాయితీగా డిసెంబర్లోనే విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విడుదలైన టీజర్ సంచలనం సృష్టిస్తోంది. భూమేతర గ్రహం పండోరా ప్రపంచాన్ని మరెన్నో వింతలతో చూపించబోతున్నారు చిత్ర దర్శకుడు జేమ్స్ కెమెరాన్. చందమామ కావాలని మారం చేసిన బిడ్డను తల్లి ఎలా సముదాయిస్తోంది? చందమామను అద్దంలో బంధించి ఆ అద్దాన్ని బిడ్డ చేతికిస్తోంది. అది అప్పటి తల్లుల చాతుర్యం. ఇప్పటి మల్టీ టాస్కింగ్ మదర్స్ కి ఆ ప్రెషర్ అవసరం లేదు. ఆ పని హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ చేసి పెట్టాడు. అద్దంలో కాదు, ఏకంగా వెండి తెర మీద చందమామ రూపం మాత్రమే కాదు, చందమామ మీద మనకు తెలియని ప్రపంచాన్నంతా తెచ్చిపెట్టాడు. అక్కడ జీవుల వింతలు విశేషాలను కళ్ళకు పెట్టాడు. ఆ చందమామ పేరే పండోరా. అవతార్ కి 3వ సీక్వెల్ గా అవతార్ 3 తయారవుతోంది. ఫ్యూచర్ కాన్సెప్ట్ తో తెరకెక్కే కథలన్నింటిలో పెద్ద పెద్ద భవంతులు, వాటి చుట్టూ ఆధునిక సాంకేతిక వలయాలు, గాల్లో తేలే వాహనాలతో సహజత్వానికి దూరంగా ఉంటాయి. కానీ అవతార్ దర్శకుడు కెమెరాన్ ఆ ప్యాటర్న్ ను పూర్తిగా మార్చేశారు. అచ్చంగా మరో ప్రపంచాన్ని సృష్టించారు. చిత్ర కథను బట్టి భవిష్యత్ కాలమానం ప్రకారం చూస్తే 2154వ సంవత్సరంలో నడుస్తున్నట్లుగా ఉంటుంది. అప్పటికి భూమి ఎప్పటిలాగే ఉంటుంది, మనుషులు కూడా అట్లాగే ఉంటారు. కానీ భూమిని తొలిచేసే ఖనిజాలు దోచేసి వాతావరణాన్ని పాడు చేసి నివాస యోగ్యతను కోల్పోయేలా చేసిన మనుషులకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నిత్యావసరాలు తీర్చుకునేందుకు అవసరమైన ఎనర్జీ కొరత తీర్చేందుకు ఇతర గ్రహాల మీద ఉన్న సహజ సంపదలపై భూమిపైని కార్పొరేట్ కంపెనీలు కన్నుపడుతోంది. అందులో భాగంగా అంతరిక్షంలో ఎక్కడో దూరంగా ఉన్న పండోరా గురించి సైంటిస్టులు కనిపెడతారు. అదే అవతార్ కథకు వేదిక అయింది. ఏలియన్స్ అనగానే కోడిగుడ్డు ఆకారంలో తల, పెద్దగా కనుగుడ్లు, పొట్టి కాళ్ళతో ఉంటుందని ఊహించుకుంటారు చాలా మంది. అయితే ఆ మూస ఆలోచనలకు ఊహలకు బ్రేక్ వేసి అచ్చం మనిషి తరహా యోధుల్లాంటి ఏలియన్లకు పురుడు పోశారు క్రియేటివ్ జీనియస్ జేమ్స్ కెమెరాన్. ఆజానుబాహు లాంటి 10 అడుగులు ఎత్తుండే నీలం రంగు ఏలియన్లు పొడవుగా ఉండే తోకతో కనిపిస్తారు. ఆ తోకే వాళ్ళ బ్రెయిన్ కి ముడిపడి ఉండడం, ఆ తోక ద్వారానే అడవుల్లోకి జంతువుల మెదళ్లతో, అడవుల్లోని వృక్షాలతో కనెక్ట్ అవడం అన్నది అద్భుతమైన ఆలోచనగా ఉంటుంది. ఇది వాటితో అనుసంధానించుకొని వాటిని కంట్రోల్ చేయడం వంటి ప్రత్యేకతలను ఏలియన్స్ కి ఆపాదించారు కెమెరాన్. అంతేకాదు అత్యాధునిక సాంకేతికతతో ఏ మాత్రం సంబంధం లేకుండా కేవలం ప్రకృతిని నమ్ముకొని బ్రతికే అమాయకపు ఆదివాసీ పండోరా గ్రహవాసులుగా కనిపిస్తారు. వారికి ప్రాచీన చరిత్రలో భాగమైన నావీ తెగవాసులుగా వ్యవహరిస్తారు. అన్నింటినీ మించి నావీ తెగ భావోద్వేగాలు మొదటి వచ్చిన అవతార్ 1, 2 సీక్వెల్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. మరి ఆ ఏలియన్ల చుట్టూ ఉండే జీవజాలం గురించి కూడా పరిశోధకులు చేసి జర్నలిస్టులతో స్టడీ చేయించి కొత్త జాతుల్ని సృష్టించారు. విచిత్రమైన చెట్ల జాతులు, 6 కాళ్ల రైనోలు, భయంకరమైన కైనోటర్ మృగాలు, రెక్కల గుర్రాలు, ఎగిరే డ్రాగన్స్ లాంటి టోరక్లు అంటే భారీ ఆకారంలో మనుషులను క్యారీ చేసే పక్షులు చిత్రంలో కనువిందు చేస్తారు. ఈ సరికొత్త సృష్టికి ఆవాసంగా పండోరా అనే పేరును ఎంచుకున్నారు కెమెరాన్. అవతార్ లో ప్రతి పాత్రకు అవసరమైనంత ప్రాధాన్యం ఉంటుంది. చెట్లు, జంతువులతో సహా హోమ్ ట్రీ ఆఫ్ సోల్స్ తో పాటు రకరకాల చెట్లు అవతార్ చిత్రాలలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. పండోరా గ్రహం మీద బ్రతికే ప్రతి జీవి ఇంకో జీవితో మమేకమై జీవిస్తోంది. క్రూర మృగాలు సైతం కొన్ని కట్టుబాట్లను పాటిస్తాయి. వాటిని చంపే విషయంలో నావీ ప్రజలు కూడా ఆ కట్టుబాట్లను పాటిస్తూ ఉంటారు. అయితే స్వార్థాపేక్షతో పండోరా గ్రహంపై పుష్కలంగా లభించే రేర్ ఎర్త్ మినరల్స్ కోసం భూమి నుంచి వచ్చిన కార్పొరేట్ కంపెనీల మనుషులు పండోరాను చిందరవందలు చేస్తుంటారు. విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తూ విలువైన ఖనిజాలను భూమికి తరలిస్తూ ఉంటారు. వారికి అడ్డం వచ్చిన నావీ ప్రజలను పిట్టలను కాల్చినట్లుగా కాల్చి పడేస్తూ ఉంటారు. నావీల జీవితాలతో మమేకమైన అటవీ సంపదను కాల్చేస్తూ ఉంటారు. అడవి తలని కాపాడుకునేందుకు డైనోసార్ల వంటి క్రూర మృగాలు సైతం నావీల తరపున నిలబడి తమ గ్రహాన్ని దోచుకునేందుకు వచ్చిన మనుషులతో పోరాడుతూ ఉంటాయి. ఇవన్నీ మనం ఇప్పటికే వచ్చిన అవతార్ 1, అవతార్ 2లో చూసేద్దాం. ఈ అంశాలతో పాటు మరిన్ని కొత్త వింతలు విశేషాలతో కనువిందు చేయబోతోంది అవతార్ 3. మొదటి చిత్రంలో వికలాంగుడైన జేక్ అనే మనిషి ఈ చిత్రంలో కథానాయకుడిగా మారతాడు. తాను కూడా నావిజాతి మనిషిగా మారడంతో ఒక భాగం పూర్తయింది. రెండో చిత్రంలో నీటి గురించిన థీమ్ తో సాగుతోంది. అయితే ఈ సినిమాలు చూస్తున్నంతసేపు నిజంగానే పండోరా లాంటి మరొక గ్రహం అంతరిక్షంలో ఎక్కడైనా ఉందా అన్న అనుమానం రాకుండా ఉండదు. అంతలా వీటి నిర్మాణం చేస్తుంటారు అవతార్ విఎఫ్ఎక్స్ నిపుణులు. అయితే ఏ ఆధారం లేకుండా కథ తయారు కాదు. నిజంగానే అలాంటి మనుషులు ఉన్నారా? ఉంటే అవతార్ లో ఉన్నట్టే ఉంటారా అన్న సందేహం కూడా కలుగుతోంది.
అయితే పండోరా అన్న పేరు కాదు కానీ సరిగ్గా అలాంటిదే మరొక గ్రహం శని గ్రహం చుట్టూ ఉపగ్రహంలా తిరుగుతోంది. అంటే భూమి చుట్టూ తిరిగే చంద్రుడిలా ఈ గ్రహం ఉంటుందన్నమాట. శని గ్రహపు కక్షలోని ఉపగ్రహాల్లో సాటర్న్ 7 కూడా ఉంది. ఇది సహజ ఉపగ్రహం. 1980లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన ఇంటర్ గాలక్టిక్ స్పేస్ క్రాఫ్ట్ వయోజర్ 1 దీనిని గుర్తించింది. 1977లో ప్రయోగింపబడిన ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్రస్తుతం సౌర కుటుంబం దాటి మరో గెలాక్సీలో ప్రయాణం చేస్తోంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ పంపిన ఫోటోలు అనేక కొత్త ఆలోచనలకు తెరతీశాయి. భూమి లాంటి గ్రహాలు విశ్వాంతరాలలో కోట్లాదిగా ఉన్నాయని తేలిపోయింది. అయితే వాటిని చేరేందుకు పట్టే సమయం వేలాది సంవత్సరాలు అవడం ఇప్పుడున్న జనరేషన్ కు మింగుడు పడడం లేదు. కాంతి వేగంతో ప్రయాణించినా ఆ దూరాలు దాటేందుకు మనిషి జీవితకాలం సరిపోదు. అందుకే నిజ జీవితంలో సాధ్యం కాని వాటిని ఊహాజనితంగా చూసేందుకు ఉబలాట పడుతున్నారు. అయితే గ్రీకు పురాణాల ప్రకారం శాస్త్రజ్ఞులు శని గ్రహానికి ఉన్న సాటర్న్ 7 కు పండోరా అని పేరు పెట్టారు. ఇది అచ్చం అంతరిక్షం నుంచి చూస్తే కనిపించే భూమిలాగే ఉంటుంది. అయితే దీనిపై వాతావరణం ఎలాంటిది, జీవనం ఉందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఎప్పుడు స్పష్టత వస్తుందో కూడా తెలియదు. ఈ ఉపగ్రహానికి పెట్టిన పేరును అవతార్ కోసం వాడుకున్నారు. ఇప్పుడు రాబోతున్న అవతార్ 3 సీక్వెల్ పై ఫైర్ అండ్ యాష్ అన్న థీమ్ ఉండబోతోంది. అంటే పండోరాపై కూడా అగ్ని పర్వతాలు ఉంటాయి. అక్కడ నిరంతరం అవి మండుతూ బూడిదను వెదజల్లుతూ ఉంటాయి. ఆ వాతావరణంలోనూ కొన్ని జాతులు జీవిస్తూ ఉంటాయి. వారి జీవన విధానాన్నే అవతార్ 3 సీక్వెల్ లో చూపించబోతున్నారు కెమెరా. ఏలియన్స్ అనగానే ఒంటి మీద బట్టలు లేకుండా ఉండే గ్రహవాసుల విచిత్రమైన కొన్నిసార్లు భయంకర రూపం గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ వారు కూడా మనలాంటి వారేనని, పైగా సున్నితమైన మనస్సు కలిగిన వారేనని చూపించడం ఆయనకే చెల్లింది. పైగా మనకు పండోరా వాసులు ఏలియన్స్ అయితే పండోరాకు భూమి నుంచి వచ్చే మనం కూడా ఏలియన్స్ అవుతాం. పండోరా గ్రహం మీద అరుదైన ఖనిజాలను దొంగలించడానికి వచ్చిన వారితో ఎదురయ్యే కష్టాలని ప్రతిసారి చూపించడం ప్రేక్షకులకు బోర్ కొట్టించే అవకాశం ఉంటుంది. అందుకే అవతార్ 3లో ఈ ఫార్మేట్ లో కొత్త మార్పులు ఉండే అవకాశం ఉంది. అది ఎలా ఉంటుందన్నది డిసెంబర్ వరకు సస్పెన్స్ గానే ఉంటుంది. అయితే నిరంతరం పనిచేస్తున్న వేలాది మంది నిపుణులతో కెమెరా దర్శకత్వంలో పలు అవతార్ సీక్వెల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. వరుసగా ఈ చిత్రాలు వస్తూనే ఉంటాయని సమాచారం. ఇందుకోసం బిలియన్లు ఖర్చు చేస్తున్నారు చిత్ర నిర్మాత కూడా అయిన కెమెరా. సినిమాను అత్యున్నతంగా చూపించడం విషయంలో ఏ మాత్రం వెనకాడని చిత్ర బృందం ఆయన వెంట ఉంది. ఇప్పుడు రానున్న అవతార్ 3 మరో 5-6 నెలల్లో థియేటర్లలోకి రాబోతోంది. అదొక ప్రభంజనంలా ఇప్పటి నుంచే టీజర్లు విడుదల చేస్తూ హడావుడి మొదలు పెట్టారు. అవతార్ 3 సీక్వెల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా హాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.